హలో వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అందించడం కోసం ఈ ఛానల్ అయితే సపరేట్గా క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయినట్లయితే మీరు ప్రతి జాబ్ అప్డేట్ మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోగలుగుతారు. మనకి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయితే విడుదలవుతున్నాయి కదా. పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అవుట్సోర్సింగ్ జాబ్స్ పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళు వీడియోని కంటిన్యూ చేయండి. మిగతా వాళ్ళు ఇక్కడతో స్కిప్ చేయొచ్చు. ఓకే, లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఆల్రెడీ జనవరి 31వ తారీఖున విడుదలైంది. మనకి ఫిబ్రవరి 8వ తారీఖు అప్లై చేయడానికి చివరి తేదీ. ఓకే, ఈ నోటిఫికేషన్ అనేది మనకి టెంపరరీ పోస్టులకు సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. కలెక్టర్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడే ఉద్యోగాలు అయితే ఉంటాయి. మనకి అప్లికేషన్ సబ్మిషన్ అనేది ఫిబ్రవరి 8 సాయంత్రం 5 గంటల లోపు అయితే సబ్మిట్ చేయాలి. మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసరికి మనకి చూసుకున్నట్లయితే కలెక్టరేట్లో 2, అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ 4, పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్లో 1 ఖాళీ అయితే ఉంది. ఆఫీస్ సబార్డినేట్ డిఈఓ అండ్ కలెక్టర్ ఆఫీస్లో 2, మనకి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ 4, ఆర్ఓ పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్లో 1 ఖాళీ అయితే ఉంది. డేటా ఎంట్రీ ఆపరేటర్కి డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆఫీస్ సబార్డినేట్కి 10th ఆర్ ఈక్వలెంట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓకే, వీటికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 నుండి 35 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. మనకి డిసెంబర్ 31 నాటికి 21 నుండి 35 సంవత్సరాల వయసు ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ టెన్యూర్ అనేది అయితే 8 మంత్స్ అయితే ఉంటుంది. రిక్రూట్మెంట్ చేపట్టినప్పటి నుండి 8 నెలల పాటు అయితే మనకి ఉద్యోగాలు అయితే ఉండడం జరుగుతుంది. సో ప్యూర్లీ టెంపరరీ బేసిస్ మీద తీసుకుంటున్నారు. ఓకే, ఇది గమనించి దీన్ని బట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. మనకి వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వలేదు. నోటిఫికేషన్లో కూడా అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏం చెప్తున్నారంటే అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ దేర్ అప్లికేషన్స్ టు దర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కలెక్టర్ ఆఫీస్ పార్వతీపురం మన్యం ఇన్ పర్సన్ ఆర్ బై రిజిస్టర్ పోస్ట్. మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ డైరెక్ట్గా పర్సన్ వెళ్ళి కానీ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. లోకల్ క్యాండిడేట్స్ ఉంటే కనుక మనకి ఈ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో నియర్ బై ఎంక్వైరీ చేసి చూడండి. అక్కడ ఏమైనా అప్లికేషన్స్ దొరుకుతుంటే కనుక అప్లికేషన్ తీసుకుని ఫిలప్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా జత చేసి సెల్ఫ్ అటెస్టెడ్ అంటే జిరాక్స్ మీద మీ సిగ్నేచర్ సైన్ చేసి డైరెక్ట్గా వెళ్ళి మీరు అయితే సబ్మిట్ అయితే చేయొచ్చు. ఒకసారి పార్వతీపురం అనే లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు డైరెక్ట్గా వెళ్ళి ఒకసారి అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి అప్లికేషన్ సబ్మిట్ ప్రయత్నం చేయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకన్నా వీడియో షేర్ చేయండి. వాళ్ళకన్నా సరే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఓకే, ఇది మనకి పార్వతీపురం మన్యం జిల్లాలో విడుదలైన అవుట్సోర్సింగ్ జాబ్ నోటిఫికేషన్ వివరాలు అనేవి. ఇలాంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కోసం మనకి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.